మన తిరుమల వైభవం యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. ఈరోజు మరో వీడియోతో మీ ముందుకొచ్చేశాం. ఎన్నో ఆసక్తికర అంశాలతో మీ ముందుకొస్తున్న మన తిరుమల వైభవం ఛానల్ తప్పక సబ్స్క్రైబ్ చేయండి. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. నమస్కారం. ఈరోజు మనం మహాశివరాత్రి గురించి మాట్లాడుకుందాం. అయితే ఇది కేవలం ఒక పండగ మాత్రమే కాదు, దీని వెనుక లోతైన అర్థాలున్నాయి, విశ్వ రహస్యాలు దాగున్నాయి. ఆ అద్భుతమైన కథ ఏంటో ఇప్పుడు విశ్లేషిద్దాం. సరే, మన ఈ ప్రయాణాన్ని 3 చాలా ముఖ్యమైన ప్రశ్నలతో మొదలు పెడదాం. ఆలోచించండి. అందులో మొదటి ప్రశ్న ఏంటంటే, ఇంత పవిత్రమైన రాత్రిని అమావాస్యకి తొట్టుముందు ఆ చిమ్మ చీకటిలో ఎందుకు జరుపుకుంటారు? ఏంటి దాని వెనుకున్న కారణం? ఇక రెండో ప్రశ్న, ఇది ఇంకా ఆసక్తిగా ఉంటుంది. ఒకవైపు ప్రాణాలు తీసే భయంకరమైన విషం, మరోవైపు సృష్టిని శాసించే విశ్వనృత్యం, ఇంకోవైపు ఒకే ఒక్క పవిత్రమైన చెట్టు ఆకులు. వీటన్నిటికీ మధ్య సంబంధమేంటి? వినడానికి సంబంధం లేనట్టున్నాయి కదా. ఇక మన మూడో ప్రశ్న, ఇది చాలా లోతైనది. వేల ఏళ్ల నుంచి వస్తున్న ఈ ప్రాచీన ఆచారాలు నిజంగా మన శరీరాన్ని ఈ అనంత విశ్వంతో, దాని లయతో కనెక్ట్ చెయ్యగలవా? అదెలా సాధ్యం? ఈ 3 ప్రశ్నలకు సమాధానాలు వెతికే క్రమంలోనే మనం ఈ మహారాత్రి వెనుకున్న రహస్యాలు, అద్భుతమైన విశ్వగాథలు, పవిత్ర ఆచారాలు, అసలు దీని వెనుకున్న సైన్స్ ఏంటి, ఈ వేడుకల వైభవం ఎలా ఉంటుంది, చివరిగా ఆ తుది మేల్కొలుపు అంటేంటో వీటన్నిటినీ వివరంగా చూద్దాం. సరే, ఇంక మొదలు పెడదామా? మన మొదటి భాగం, మహారాత్రి రహస్యాలు. మహాశివరాత్రి పేరులోనే ఉంది కదా, శివుని గొప్ప రాత్రి అని. దీన్ని ఎప్పుడు జరుపుకుంటారంటే, ప్రతి ఏటా ఫాల్గుణ మాసంలో అమావాస్యకు ఒక్కరోజు ముందు వచ్చే 14వ రాత్రన్నమాట. అంటే కృష్ణపక్ష చతుర్దశి. అందుకే చూడండి, ఇది సంవత్సరంలోనే అత్యంత చీకటిగా ఉండే రాత్రుల్లో ఒకటి. వేరే పండగలతో పోలిస్తే ఇది చాలా భిన్నం. బయట హడావుడి సంబరాల కన్నా మన లోపలికి మనం చూసుకునే సమయమిది. ఆత్మపరిశీలన చేసుకునే ఒక గంభీరమైన రాత్రి. మనలో ఉండే అజ్ఞానమనే చీకటిని పోగొట్టుకొని చైతన్యమనే వెలుగులోకి రావడానికి ఇదొక అద్భుతమైన అవకాశమన్నమాట. ఇక మన రెండో భాగానికి వద్దాం. అసలు ఈ రాత్రికి ఇంత ప్రాధాన్యతను తెచ్చిపెట్టిన ఆ విశ్వగాథలేంటో చూద్దాం. మహాశివరాత్రి అనగానే మనకు ప్రధానంగా 3 కథలు గుర్తుకొస్తాయి. ఈ 3 కథలు శివుడిలోని 3 విభిన్నమైన కోణాలను మనకు చూపిస్తాయి. అవేంటంటే ప్రేమ, త్యాగం, ఇంకా ఆ విశ్వలయ. అందులో మొదటిది శివపార్వతుల దివ్య కళ్యాణం. ఇది ఏదో మామూలు పెళ్లికథ కాదు. ఇక్కడ శివుడు అంటే స్థిరంగా ఉండే చైతన్యం, అదే పార్వతి అంటే కదిలే శక్తి. ఈ చైతన్యం, శక్తి ఈ 2 కలుస్తేనే ఈ సృష్టిలో సమతుల్యత అనేది ఉంటుంది. ఆ కలయిక జరిగిన రోజే శివరాత్రి. ఇక రెండో కథ, ఇది చాలామందికి తెలిసే ఉంటుంది, సముద్రమదనం. దేవతలు రాక్షసులు కలిసి అమృతం కోసం పాల సముద్రాన్ని చిలుకుతుంటే అనుకోకుండా హాలాహలం అనే భయంకరమైన విషం పుట్టుకొచ్చింది. దాని వేడికి లోకాలన్నీ కాలిపోయే ప్రమాదం ఏర్పడింది. ఆ సమయంలోనే ఈ విశ్వాన్ని కాపాడటానికి శివుడు ముందుకొచ్చాడు. ఇక్కడే కథలో ఒక అద్భుతమైన ట్విస్ట్ ఉంటుంది. శివుడు ఆ విషాన్ని తాగేగానే పార్వతీదేవి వెంటనే అతని గొంతు పట్టుకుని ఆ విషం కడుపులోకి వెళ్లకుండా ఆపేసింది. దాంతో ఆ హాలాహలం అక్కడే ఆగిపోయి శివుడి గొంతు శాశ్వతంగా నీలిరంగులోకి మారిపోయింది. అందుకే ఆయన్ని నీలకంఠుడు అని పిలుస్తారు. అంటే నీలి గొంతు ఉన్నవాడని అర్థం. ఇది లోక కళ్యాణం కోసం దైవం చేసిన ఒక గొప్ప త్యాగానికి చిహ్నం. ఇక మూడో కథ, శివుడి విశ్వనృత్యం, అదే తాండవం. సరిగ్గా ఈ మహాశివరాత్రి రోజే శివుడు సృష్టి, స్థితి, లయ ఈ 3 విశ్వ ప్రక్రియలకి ప్రతీకగా తన ఆనంద తాండవం చేస్తాడని ఒక నమ్మకం. ఈ విశ్వం యొక్క అనంతమైన లయకు ఆ నృత్యమే సంకేతం. సరే, ఇప్పుడు 3వ విభాగానికి వద్దాం, పవిత్ర ఆచారాల రాత్రి. ఈ పవిత్రమైన రాత్రిని భక్తులు కొన్ని చాలా శక్తివంతమైన ఆచారాలతో జరుపుకుంటారు. ముందుగా ఉపవాసం. ఇది శరీరాన్ని, మనస్సుని తేలిక చేస్తుంది. తర్వాత జాగరణ, అంటే రాత్రంతా మేల్కొని ఉండడం. మన లోపలి చీకటిని జయించడానికే ఈ జాగరణ.
ఆ రాత్రంతా ఓం నమః శివాయ అనే మంత్రాన్ని జపిస్తూ ఉంటారు. ఇక శివలింగానికి పాలు, తేనె, నీళ్లతో అభిషేకం చేస్తారు. ఇది ఆ దివ్య చైతన్యాన్ని ఆవాహన చేసుకోవడానికి. వీటన్నిటితో పాటు శివుడికి ఎంతో ఇష్టమైన బిల్వపత్రాలని సమర్పిస్తారు. ఈ పూజలు, ఆచారాలు వీటన్నింటికీ సెంటర్ పాయింట్ ఏంటంటే శివలింగం. చాలామంది అనుకున్నట్టు ఇది కేవలం ఒక విగ్రహం కాదు. శివుడి యొక్క అనంతమైన, రూపం లేని, శాశ్వతమైన విశ్వ చైతన్యానికి ఇదొక శక్తివంతమైన సింబల్. ఇప్పుడు మనం 4వ భాగానికి వచ్చాం. ఇది చాలా చాలా ఆసక్తిగా ఉంటుంది. అదే ఆధ్యాత్మిక శాస్త్రం. ప్రాచీన యోగులు చెప్పేదేంటంటే మహాశివరాత్రి కేవలం పురాణాల్లోని కథ కాదు, ఇదొక ఖగోళ అద్భుతం. ఈ ప్రత్యేకమైన రాత్రిపూట మన భూమి ఉత్తరార్ధగోళంలో ఒక ప్రత్యేకమైన పొజిషన్లో ఉంటుంది. దీనివల్ల ఏమవుతుందంటే మన శరీరంలో ఉండే ప్రాణశక్తి సహజంగా పైకి ప్రవహిస్తుంది. అందుకే ఆధ్యాత్మిక సాధనలు చేసేవాళ్లకు ఇది చాలా పవర్ఫుల్ టైం. అందుకే చూడండి, మన పెద్దలు ఆ రాత్రంతా జాగరణ చేసి వెన్నెముక నిటారుగా పెట్టి ధ్యానం చెయ్యాలని చెప్పారు. అలా చేస్తేనే ప్రకృతిలో జరిగే ఆ సహజమైన శక్తి ప్రవాహాన్ని మనం కూడా అందుకోగలుగుతాం. ఆ తర్వాత ఉన్నతమైన చైతన్య స్థితికి చేరుకోగలం. దీనికి చంద్రుడి ప్రభావం కూడా తోడవుతుందట. మహాశివరాత్రి అమావాస్యకు దగ్గరగా వస్తోంది కదా, ఆ టైంలో చంద్రుడి గురుత్వాకర్షణలో కొన్ని మార్పులొస్తాయి. సముద్రంలో ఆటుపోట్లను సృష్టించే ఆ శక్తే మన శరీరంలో ఉండే జీవ సంబంధమైన అలల మీద కూడా పనిచేస్తుందని, మన అంతర్గత శక్తులను బ్యాలెన్స్ చేస్తోంది అని నమ్ముతారు. మనం ఇందాక శివుడికి బిల్వపత్రాలు పెడతారని చెప్పుకున్నాం కదా, అది కేవలం ఒక ఆచారం మాత్రమే కాదు, దాని వెనుక ఒక సైంటిఫిక్ సీక్రెట్ కూడా ఉంది. ఈ రోజుల్లో మోడర్న్ సైన్స్ కూడా ఈ ఆకు గొప్పతనాన్ని ఒప్పుకుంటోంది. మారేడు ఆకుల్లో ఎన్నో శక్తివంతమైన బయోయాక్టివ్ కాంపౌండ్స్ ఉన్నాయని సైంటిస్టులు కనుగొన్నారు. వీటికి యాంటీ ఆక్సిడెంట్, యాంటీ ఇన్ఫ్లమేటరీ అంటే వాపును తగ్గించే గుణాలున్నాయి. అంతేకాదు యాంటీ మైక్రోబియల్ లక్షణాలు కూడా ఉన్నాయని రీసెర్చ్ చెప్తోంది. చూసారా, మన ప్రాచీన నమ్మకాలకు సైన్స్ కూడా ఎలా సపోర్ట్ చేస్తోందో. భలే ఆశ్చర్యంగా ఉంది కదా. సరే, ఇప్పుడు 5వ విభాగానికొచ్చేద్దాం. వేడుకల వైభవం. మహాశివరాత్రిని మన దేశంలోనే కాదు, పక్కనే ఉన్న నేపాల్లో కూడా చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకుంటారు. కాకపోతే కొన్ని తేడాలున్నాయి. నేపాల్లో ఇది నేషనల్ హాలిడే. అక్కడ వేడుకలన్నీ ప్రధానంగా ఖాట్మండూలోని పశుపతినాథ్ టెంపుల్లోనే జరుగుతాయి. అదే మన ఇండియాలో అయితే వారణాసి, ఉజ్జయిని ఇలా చాలా పుణ్యక్షేత్రాల్లో వేడుకలు జరుగుతాయి. మన భారతదేశంలోనే చూసుకుంటే ఒక్కో ప్రాంతంలో ఒక్కోలా జరుపుకుంటారు. కాశ్మీర్లో దీన్ని హెరత్ అని పిలుస్తారు. ఉజ్జయినిలో అయితే ఏకంగా 9 రోజుల పాటు శివుడు పెళ్లి వేడుకలు చేస్తారు. తమిళనాడులో భక్తులు అరుణాచల కొండ చుట్టూ గిరివలం చేస్తారు. ఇక వారణాసి గురించి చెప్పక్కర్లేదు. గంగా స్నానాలు, జాగరణలతో ఆ నగరం మొత్తం శివనామస్మరణతో దద్దరిల్లిపోతుంది. ఇక మనం చివరి భాగానికి వచ్చేశాం, తుది మేల్కొలుపు. మనం ఈ విశ్లేషణ మొదట్లో కొన్ని ప్రశ్నలు వేసుకున్నాం కదా, ఇప్పుడు వాటికి సమాధానాలు తెలుసుకునే టైం వచ్చింది. మన ఫస్ట్ క్వశ్చన్ ఏంటి? ఈ పవిత్రమైన రాత్రిని అంత చిమ్మచీకటిలో ఎందుకు జరుపుకోవాలి? సమాధానం చాలా సింపుల్. బయట కనిపించే ఈ చీకటి మన లోపల ఉండే అజ్ఞానమనే ఆధ్యాత్మిక చీకటికి ఒక సింబల్. ఆ చీకటిని గెలిచి జ్ఞానమనే వెలుగులోకి రావడమే ఈ రాత్రి ముఖ్య ఉద్దేశం. దానికి తోడు ఆ సమయంలో ఉండే గ్రహాల పొజిషన్స్ కూడా మన ఆధ్యాత్మిక సాధనలకు హెల్ప్ చేసి మనల్ని మనం తెలుసుకోవడానికి ఒక పవర్ఫుల్ ఎన్వైరన్మెంట్ క్రియేట్ చేస్తాయి. సరే, మన రెండో ప్రశ్న. ప్రాణాంతకమైన విషానికి, విశ్వ నృత్యానికి, మారేడు ఆకులకు, వీటికి మధ్య ఉన్న కనెక్షన్ ఏంటి? ఈ 3 కూడా శివుడిలోని 3 అద్భుతమైన లక్షణాలకు ప్రతీకలు. హాలాహలాన్ని తాగేసి ఆయన రక్షకుడు అయ్యాడు. తాండవ నృత్యంతో సృష్టిలో మార్పు తెస్తూ ఆయన పరివర్తకుడు అయ్యాడు. ఇక ఔషధ గుణాలున్న బిల్వపత్రాన్ని స్వీకరించి మన బాధల్ని పోగొడుతూ ఆయన స్వస్థత చేకూర్చేవాడు అయ్యాడు. చూసారా ఎంత గొప్ప కనెక్షన్ ఉందో? ఇక చివరిది చాలా ముఖ్యమైన ప్రశ్న. ఈ ప్రాచీన ఆచారాలు నిజంగానే మనల్ని ఈ విశ్వంతో కనెక్ట్ చేయగలవా? మన ప్రాచీన యోగశాస్త్రం, ఇప్పుడున్న ఆధునిక విశ్లేషణలు రెండూ కూడా అవును అనే చెప్తున్నాయి. ఆ రోజు ఉండే గ్రహాల స్థానాలు, మనం చేసే ఉపవాసం, మంత్రజపం, నిటారుగా కూర్చోవడం ఇవన్నీ కలిసి మన నాడీ వ్యవస్థపై పనిచేసి మనల్ని ఈ ప్రకృతి యొక్క సూక్ష్మమైన లయలతో సింక్ అయ్యేలా చేస్తాయి. సో మనం చివరిగా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే,
కేవలం ఒక్క రాత్రి పాటించే ఆచారాలే మనల్ని ఈ విశ్వంతో ఇంతగా కనెక్ట్ చేయగలిగితే మరి మనం ఇంకా తెలుసుకోవాల్సిన, తిరిగి కనుక్కోవాల్సిన ప్రాచీన జ్ఞానం ఇంకెంత దాగుందో కదా. చూశారు కదా, ఒక మంచి వీడియో. ఇలాంటి మరిన్ని మంచి వీడియోల కోసం మన తిరుమల వైభవం ఛానల్ తప్పక సబ్స్క్రైబ్ చేయండి. మరియు ఈ వీడియో కూడా లైక్ మరియు షేర్ చేయండి. అన్నట్టు క్రింద డిస్క్రిప్షన్లో ఉన్న మన వాట్సాప్ ఛానల్ తప్పక ఫాలో అవ్వండి. అక్కడ మరిన్ని ఆసక్తికర విషయాలు తెలుసుకోవచ్చు.